నంద్యాల కోట వీధిలోని రామాలయం ముందు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు పానకము, మజ్జిగ, వడపప్పు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట వీధిలో వెలిసిన రామాలయంలో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, సీతారాముల కళ్యాణానికి భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంధాంధారయామి అక్షంతలు ఆయనేదే పరాయనే దూర్హంద్ర కుంకుమాది పరమణ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి. ఓం సుముఖాయ नमः, ओम कपिलाय नमः, ओम गजकर्णिकाय नमः, ओम लंबोदराय नमः, ओम विकटाय नमः, ओम विघ्नराजाय नमः, ओम धूमकेतवे नमः, ओम बालचंद्राय नमः, ओम वक्रतुंडाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरंभाय नमः, ओम श्री हरि नमः. అక్షంతలు పూలు వేసి నమస్కారం చేసుకో, పూజపతి వెలిగించుకో. ధూపం చెంబు చెంబని ఏం చెంబు కూర్చున్న వాళ్ళు ఓం వనస్పత్యుర్వైతివేరణాగంధై సుసంయుతం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం ధూమాగ్రాపయామి. సాధ్యం ప్రవర్తతే సంయుక్తం వైనాయుధం గృహోణం పరమాత్మనేనాత్రాహిమాం నరకార్ఘోరజ్యోతిం నమోస్తుతే ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా మీరు కొట్టిన కొబ్బరికాయ స్వామికి నివేదన చేయండి. అమృతమస్తం అమృతం స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ. అందరూ కూడా చేయాలి. ఓం ధ్యానాయ స్వాహ. శ్రీ హరిద్రాది మహాగణపతి తాత్కాలిక నారికేల ఆంధ్రఫల సమర్పయామి. 5 సార్లు అధ కర్పూర నీరాజనం. స్వామికి రక్షణలు పెట్టి నమస్కారం చేసుకోవాలి. పూజాంచకరిష్యే మన 5 సార్లు రక్షణలు స్వామికి పూజాంచకరిష్యే. జై శ్రీరామ్. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకి, కోటాదిని ప్రజలకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రమాసం పాడ్యం నుంచి శ్రీరామనవమి వరకు ఈ కోటలో వెలిసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వసంత నవరాత్రి పూజలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి. ఇవాళ శ్రీరామనవమి పండుగ శుభ సందర్భంగా ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మరియు అభిషేక సేవ, అనంతరం స్వామివారికి దర్శనం మహామంగళారతి ఏర్పాటు చేయడం జరిగింది. స్వీకరించారు. 10 రోజులు స్వామివారికి అభిషేకము, అర్చన అన్నీ కూడా మన పౌరోహితులు లక్ష్మీనారాయణ శర్మ గారు కళ్యాణం కూడా వారి ఆధ్వర్యంలో జరిగినది. దీనికి సహకరించిన భక్తులందరికీ, అదేవిధంగా సేవకులకు అందరికీ కూడా, సాయి గురు, సునీత అందరికీ మొదలైన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై శ్రీ.